మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చైర్మన్ ఎన్నిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్టుతో హై టెన్షన్ కు దారితీసింది. ఆయన అరెస్టుతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మరోవైపు బాల్క సుమన్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కేతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకోవడంతో పట్టణంలో ఉద్రిక్తంగా మారింది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదులతో బాల్క సుమన్ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. బాల్క సుమన్ పై రామకృష్ణాపురం పిఎస్ లో 6 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ కు ముందు బాల్క సుమన్ మంత్రి వివేక్ వెంకటస్వామిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఎన్నడూ లేని విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ బాల్క సుమన్ మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం, కేతన్పల్లి మున్సిపాలిటీ కుట్రాపూరితంగా చేస్తున్న కథ. నేను జైలు పోయినా కూడా కేతన్పల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు, ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. బాల్క సుమన్ పై మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ తమపై రాళ్లతో దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. కేతన్పల్లిలో అసలు సమస్య లేదని, సుమన్ దౌర్జన్యాన్ని అందరూ చూశారని మంత్రి వివేక్ అన్నారు. మేము 11 o'clock ఉందని చెప్పి మేము 10:30కి బయలుదేరినాము, పోతున్నాము బ్యారికేడ్స్ దగ్గర వరకు పోయినప్పుడు అక్కడ ఎవరు లేరు, గొడవ లేదు, మేము మా కార్యకర్తలు ఎవరు లేరు, కేవలం టీఆర్ఎస్ వాళ్ళే ధర్నా చేసుకుంటూ కూర్చున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు, మాకు నిజంగా తెలియదు. ఇక పోలీస్ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. సడన్లీ ఆ రోడ్ డివైడర్ ఉంటుంది కదా, అది తీసి విసిరేస్తున్నాడు సుమన్ మా మీద, రాళ్ళు కొట్టినాడు. ఎందుకు నాకు అర్థం కాలేదు. అక్కడ అసలు గొడవనే లేకుండే, మేము న్యాచురల్గా ఓటింగ్కి పోయినాము. యాక్చువల్లీ మీరు చూసుకుంటే చాలా మంచిగా స్టార్ట్ అయింది, ప్రమాణ స్వీకారం అందరు చేసుకున్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారం మంత్రి వివేక్ అడ్డుకున్నారని, తమపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని బీఆర్ఎస్, సిపిఐ మహిళా కౌన్సిలర్లు ఆరోపించారు. దీంతో 2 పార్టీలు కేతన్పల్లిలో ఒకరోజు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి పట్టణంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా చర్యలు చేపట్టారు. బాల్క సుమన్ కు మంచిర్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఈ అరెస్ట్ కు నిరసనగా గురువారం మంచిర్యాల జిల్లా బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.